సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. మధ్య యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషించబోతున్నాయా? ఈ విషయాన్ని భారతీయ మీడియా కంటే పాకిస్తాన్ మీడియా ముందే పసిగట్టింది. ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏజెన్సీ కింద చెప్పేటువంటి మొసాద్ ఇప్పటికే భారత్కి సహాయం చేయడం మొదలుపెట్టిందని, కీలకమైనటువంటి కొన్ని క్షిపణి రక్షక వ్యవస్థలతో పాటు ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ని కూడా భారతదేశానికి ఇచ్చినట్టుగా పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఇది నిజమా కాదా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో జరుగుతున్నటువంటి అప్రమత్తతకి తగ్గట్టుగానే అటు పాకిస్తాన్లో కూడా అదే స్థాయిలో మీడియా కవరేజ్, యుద్ధం ఏ క్షణంలో అయినా జరగవచ్చు, భారత్ విరుచుకుపడవచ్చు అనేటువంటి వార్తలు కథం తొక్కుతున్నాయి. అందులో భాగంగానే ఇది ఒక పాకిస్తానీ మీడియా హౌస్ ఒక ఛానల్ రిలీజ్ చేసినటువంటి డేటా ఇది. ఇందులో ఏంటంటే ఇప్పటికే 25 మంది ఇజ్రాయిలీ మొసాద్ టీం, మొసాద్ అనేది మనకి RAW రా, అలానే పాకిస్తాన్కి ISI లాంటి ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎలానో అదే తరహాలో మొసాద్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సీక్రెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒకప్పుడు జరిగినటువంటి, అంటే ఒలింపిక్స్లో జరిగినటువంటి మ్యూనిచ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఒక ఘటనలో ఇజ్రాయెల్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని చంపేస్తే ఆ కారకులు ఎవరనే దాన్ని ఏరి మరి దేశ విదేశాలకి స్పెషల్ సీక్రెట్ ఏజెన్సీని పంపించి ఏరి పడేసినటువంటి సంస్థ. సో అలాంటి మొసాద్తో పెట్టుకుంటే ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా బతకదు అనేటువంటి అభిప్రాయం ఉంది. హిజ్బుల్లా లాంటి సంస్థల్ని, హమాస్ లాంటి సంస్థల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు తాగిస్తున్నటువంటి మొసాద్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా టెక్ అడ్వాన్స్కి సంబంధించి, అంటే వర్కింగ్ విత్ అడ్వాన్స్ టెక్ ఇన్ కాశ్మీర్ అలాంగ్ విత్ ఇండియా. ఇది ఇండియాకి సంబంధించినటువంటి కాశ్మీర్ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ కాబోతుంది. అందుకనే ఈ సంస్థ ఇక్కడ అడుగుపెట్టింది, భారత సైన్యానికి సహకరిస్తుంది అనేది ఈ వార్తల సారాంశం. దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ సాలిడ్ ప్లాన్ టు రెక్ హెవాక్. ఐరన్ డోమ్ అనేది ఆల్రెడీ తెలిసినటువంటిదే, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థ లాంటిది ఇది. దాన్ని వర్క్ ఈజ్ అండర్ వే అని చెప్పని యాంకర్ ప్రజెంట్ చేసింది. మీన్ వైల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివోక్స్ ఆల్ ఎగ్జిస్టింగ్ వీసాస్. ఇదంతా కూడా నార్మల్ న్యూసే. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్లు పాకిస్తాన్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఫొటోస్ నెక్సస్ ఎక్స్పోజ్డ్ అని చెప్పని, అంటే ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి వైషమ్యాలను తీసుకొచ్చే ప్రయత్నాలు పాకిస్తాన్ మీడియా కూడా స్వేచ్ఛగా చేస్తుంది. దానికి ఒక ఉదాహరణగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. నిజంగానే మొసాద్ ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అది ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఈ సందర్భంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఊహాతీతమైనటువంటి విధ్వంసం, కారకులైనటువంటి వాళ్ళని భూమి అంచుల వరకు తరిమి చంపుతాం అనేటువంటి మాట ప్రధానమంత్రి ఉపయోగించారు. దాని సారాంశం ఏంటంటే పూర్తి స్థాయి యుద్ధం, కార్గిల్ తరహా తప్పిదం ఈసారి జరగదు. ఎందుకంటే కార్గిల్ యుద్ధం సమయంలో కూడా భారత్ కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈసారి అటువంటి ప్రణాళిక ఉండదు, కానీ ఒక సీక్రెట్ వెపన్తో కొలాప్స్ చేసేటువంటి ప్రయత్నం జరగబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ ఇచ్చారు. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది నేషనల్ మీడియా రాస్తున్నటువంటి మాట. హమాస్ లీడర్స్ విజిటెడ్ పాకిస్తాన్ అండ్ POK మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ 1 year. సో ఎక్కడైతే హమాస్ పాలస్తీనా తరపున ఇజ్రాయెల్ పైన పోరాటం చేస్తుందో, హమాస్కి చెందినటువంటి తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి లీడర్స్ పాకిస్తాన్తో నెక్సెస్ అయ్యారు, పాకిస్తాన్ని సందర్శించారు. అలానే POKలో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళ సందర్శన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ కథనాలన్నీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల గురించి మనకు తెలుసు. అయితే ఆజాద్ కాశ్మీర్ అని చెబుతున్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఎవరికీ తెలియదు. దీన్నే ఒక అడ్వాంటేజ్గా మలుచుకునే క్రమంలో హమాస్కి చెందినటువంటి కొంతమంది తీవ్రవాద నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు సందర్శించారు పాకిస్తాన్ని. అలానే పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా వీళ్ళు పర్యటనలు చేశారు. వీళ్ళ సూచనల మేరకే ప్రస్తుతం జరిగినటువంటి ఉగ్రవాద చర్య జరిగింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మీడియా కథనాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి కౌంటర్గానే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్తో అలానే అమెరికాతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా 3 ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరిగినాయి. అలానే ప్రధానమైనటువంటి నాటో ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం వచ్చినా కానీ దౌత్యపరంగా పాశ్చాత్య దేశాల నుంచి ప్రతికూలతలు ఎదురుకాకూడదనేటువంటి సంకల్పంతో భారత ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. సో అదే క్రమంలో మొసాద్ ఎంట్రీని భారతీయ మీడియా కంటే ముందర పాకిస్తాన్ మీడియా పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు మొసాద్ ఎంటర్ అయితే ఏం జరుగుతుంది, మొసాద్ యుద్ధం ఏ విధంగా చేస్తుందనడానికి ఒక ఉదాహరణ ఈ దృశ్యం
చూస్తే కొంతమందికి కొన్ని సంఘటనలు గుర్తుకు రావచ్చు. గాజా ప్రాంతంలో ఎప్పుడైతే అటాక్ జరిగి విదేశీయుల్ని ఇజ్రాయెల్ని బందీలుగా హమాస్ తీసుకుందో అప్పుడు యుద్ధం ప్రారంభించింది. దానికి సంబంధించి ఆర్మీ కంటే ముందుగా ఇక్కడ చూస్తున్నటువంటి డ్రోన్స్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవి మిసైల్ క్యారియర్ డ్రోన్స్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ హమాస్ ఉగ్రవాద నేత ఉండగా అచేతనమైనటువంటి స్థితిలో, బిల్డింగ్లు కొలాప్స్ అయిపోవడం, అచేతనమైనటువంటి స్థితిలో తనను చంపడానికి వచ్చినటువంటి డ్రోన్ని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అతన్ని ఫైర్ చేసింది, ఆ వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది మొసాద్. ఆ టైంలోనే మొసాద్ యుద్ధతంత్రం ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణగా దీన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఘటన తర్వాత కూడా అనేక సంఘటనలు, అంటే టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా శత్రువుని మార్కింగ్ చేయడం, మార్కింగ్ చేసినటువంటి శత్రువుని నేరుగా లేపేయడం, ఇది మొసాద్ ఆచరించేటువంటి యుద్ధతంత్రం. అందుకనే అడ్వాన్స్డ్ డ్రోన్స్ మొసాద్ చేతిలో చాలా ఉన్నాయి. సరిహద్దు దాటకుండా కేవలం ఈ డ్రోన్లను ఉపయోగించి శత్రువు తలలు లేపేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటికి ఒక ఉదాహరణగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ సంఘటనలో పూర్తిగా హమాస్కి చెందినటువంటి టాప్ క్లాస్ లీడర్షిప్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. హమాస్ హెడ్ క్వార్టర్స్ను కూడా కేవలం ఈ డ్రోన్ల సహాయంతోనే మొసాద్ కూల్చివేసింది. ఇది రీసెంట్ హిస్టరీ, అంటే గత ఏడాదిన్నర కాలంలో జరిగినటువంటి పరిణామాలు. ఎప్పుడైతే గాజా ప్రాంతంలో జరిగినటువంటి ఒక పార్టీ పైన హమాస్ ఉగ్రవాద మూకలు దాడి చేసి ఐరన్ డోమ్ను కూడా ధ్వంసం చేసి నేరుగా బందీలుగా 100 మందిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాయో, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో మొసాద్ చేసినటువంటి సాహసంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఇదొక సంఘటనగా మనం చూస్తే ఇలాంటి సాహసోపేతమైనటువంటి అటాక్స్ ఎన్నో చేసింది మొసాద్కి సంబంధించినటువంటి మరొక సాహస గాథగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా హిజ్బుల్లా ఏరియల్ కమాండర్కి సంబంధించినటువంటి అటాక్ సన్నివేశం. ఇది అతను కారులో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో టెక్నాలజీ ద్వారా ట్రాక్ చేసి నేరుగా కారు మీదే బాంబింగ్ చేసింది. ఇది కూడా రీసెంట్ టైమ్స్లో సంచలనం సృష్టించింది. ఇదే కాదు, ఇంకా చెప్పాలంటే ఇరాన్ అతిపెద్ద దేశం, ముఖ్యంగా పర్షియా ప్రాంతంలో అతిపెద్ద దేశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతికూలతలు, ఎందుకంటే హిజ్బుల్లా సంస్థ, ఇజ్రాయెల్ పైన పోరాటం చేసినటువంటి హిజ్బుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థకి పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది ఇరాన్. సో ఇరాన్కి సంబంధించినటువంటి కీలక సైనిక జనరల్స్ తమ దేశం వీడి వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ట్రాక్ చేసి కూల్చేయడం వెనక మొసాద్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ డిఫెన్స్ అలర్ట్, ఇవి రెండు కూడా పనిచేసే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది దానికి పెద్ద ఉదాహరణగా మనం చెప్పాలి. ఖాజిమ్ సోలిమన్, జనరల్ ఖాజిమ్ సోలిమన్ ఇరాన్కి చెందినటువంటి కీలక నేత. అలానే హిజ్బుల్లాను నడిపించడంలో ఈయనే కీలక పాత్రధారి. ఇరాన్ దాటి ఎప్పుడైతే బాగ్దాద్, అంటే ఇరాక్ వెళ్ళారన్నటువంటి సమాచారం వచ్చిందో నేరుగా ఆయన టార్గెట్ చేసి బాగ్దాద్ విమానాశ్రయం పైనే అటాక్ చేసి చంపేసింది ఇజ్రాయెల్. సో అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగంగా పనిచేసే మొసాద్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి ఉన్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ముస్లిం కంట్రీస్ అయినా కానీ ఇజ్రాయెల్ మాత్రం బలంగా నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణంగా మారాయి. సో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్లో భారత్తో సంప్రదింపుల విషయంలో కానీ, భారత్ని కలవడం విషయంలో కానీ ఇజ్రాయెల్ చాలా బలంగా ఉంది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జై భారత్ అంటూ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ పదే పదే ఉగ్రవాదం రూపంలో ప్రచ్ఛన్న యుద్ధం చేయడానికి 1000 ఏళ్ళైనా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట పాకిస్తాన్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొసాద్ సహకారం తీసుకోవడానికి భారతదేశం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా భారత్లో భాగం కాబోతున్నాయి. వీటి ఆధారంతోనే రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం జరగబోతుంది. అది ఒక్క రోజుతో ఆగేటువంటి యుద్ధంలా కనిపించడం లేదు. అందరూ భావించినట్టుగా సరిహద్దులపైన జరిగేటువంటి యుద్ధ తాండవం కాదు. అది కేవలం టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సోర్సెస్ని దెబ్బతీయడం, అలానే మిలిటరీ వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం, వాటితో పాటు తీవ్రవాదులు, ప్రధానంగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ప్రతి తంత్రానికి కారణం పిఓకే కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలన్నింటినీ నిలువరించాలంటే ఒక బలమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో భారతదేశం ఉంది. సో ఆ క్రమంలోనే భారతదేశం నుంచి ఈ గుంజుకున్నటువంటి ప్రాంతం, పాక్ ఆక్రమిత కాశ్మీర్గా చరిత్రలో మిగిలిపోయినటువంటి ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి తీవ్రవాద దుశ్చర్యల్ని అడ్డుకునేటువంటి క్రమంలో ఈ ప్రాంతం పైన ఫోకస్ పెట్టడానికి భారత ప్రభుత్వం సాయుధ దళాలు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ సీరియస్గా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ చేస్తే ఏం చేస్తాయి?
ఎందుకంటే ఇజ్రాయెల్లో జరిగేటువంటి యుద్ధం వేరు, అలానే భారతదేశ సరిహద్దులో జరిగేటువంటి యుద్ధం వేరు. మరీ ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో జరిగేటువంటి యుద్ధం చాలా భిన్నమైనటువంటి యుద్ధం. ఎందుకంటే ఒకవైపు ఎత్తైనటువంటి పైన్ చెట్ల అడవులు, మరోవైపు కాశ్మీర్ లోయలను తలపించేటువంటి ప్రాంతాలు, ఇంకోవైపు నుంచి చూస్తే పెద్ద పెద్ద సరస్సులు, నదీ పాయలు, వీటికి తోడు పర్వతాలు. ఈ డిఫరెంట్ జాగ్రఫీ ఉన్నటువంటి ప్రదేశంలో యుద్ధం అంత ఆషామాషి కాదు. అందుకనే ప్రపంచంలోనే సంక్లిష్టమైనటువంటి యుద్ధ భూమిగా కాశ్మీర్ని వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే ఒకవేళ ఇజ్రాయలీ ట్రూప్స్ కనుక ఇన్వాల్వ్ అయితే టెక్నాలజికల్గా భారతదేశానికి ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఇది, ఇంకా క్లియర్గా ఇదంతా పాకిస్తాన్. ఇంకా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్కి అతి సమీపంలో ఇస్లామాబాదు, పాకిస్తాన్లో కీలకమైనటువంటి నగరాలన్నీ కూడా ఉంటాయి. లాహోర్ ఇటు పంజాబ్కు సమీపంలో ఉండేటువంటి ప్రాంతం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రఫీ పైన అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం, భౌగోళికంగా ఒక భిన్న ప్రాంతంగా చెప్పేటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇప్పుడు రాజకీయం ఒక చిత్రం, అంటే నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉంది, ఏ ఏ ప్రాంతాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుందంతా భారత్ ఆధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్. అంటే ఇప్పుడు ఇవి రెండు యూనియన్ టెరిటరీస్గా మారిపోయినాయి కాబట్టి ఇది లద్దాఖ్ యూనియన్ టెరిటరీ, ఇది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. సో ఈ ప్రాంతం మాత్రం భారత నియంత్రణలో ఉంది. ఇక గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ రెడ్ కలర్ అంతా కూడా చైనా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇది చైనా ఆక్యుపైడ్, ఆక్సై చిన్ చైనా 1962 యుద్ధంలో ఆక్రమించుకుంది. ఇక్కడ ఉన్నటువంటి షాగ్జమ్ వ్యాలీని పాకిస్తాన్ చైనాకి దారాదత్తం చేసినటువంటి భూమి. దాదాపు 60,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నటువంటి భూమి ఉంటుంది. దీని గుండానే ఇప్పుడు వీళ్ళకి రహదారి వ్యవస్థలు నిర్మించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ గ్రీన్ బెల్ట్లో ఒకసారి మనం గమనించి చూస్తే ఆజాద్ కాశ్మీర్, ఈ మొక్క మాత్రమే ఆజాద్ కాశ్మీర్ కనిపిస్తుంది. అంటే ఇది మొత్తం కూడా కాశ్మీర్ లోయకు సంబంధించినటువంటి ప్రాంతం. అయితే కాశ్మీర్ లోయ ఈ ప్రాంతం వరకే ఉంటుంది. ఇది మిగతా జమ్మూలో ఉన్నటువంటి మొక్క. ఈ మొక్కను మాత్రమే ఆజాద్ కాశ్మీర్ అని వ్యవహరిస్తున్నారు. కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వేరు, ఆజాద్ కాశ్మీర్ వేరు. ఆజాద్ కాశ్మీర్ అనేది పిలుస్తున్నటువంటి ప్రాంతం కేవలం ఈ పరిమితమైనటువంటి భూభాగాన్ని మాత్రమే ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఇక ఈ పైన ఉన్నటువంటి ప్రాంతాలను నార్దర్న్ ఏరియాస్ అంటారు. గిల్గిత్ ఏజెన్సీ, బల్టిస్తాన్ ఏజెన్సీ, అలానే డైమీర్, ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి. సో ఇక్కడ ఎందుకు ఈ వేరియేషన్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే కనుక కాశ్మీర్ లోయ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎత్తైనటువంటి దట్టమైనటువంటి పైన్ చెట్లు ఉన్న అడవులు ఉంటాయి. అలానే కాశ్మీర్ లోయ భూభాగంలో కిందికి ఉంటుంది. కానీ సముద్ర మట్టం పరంగా చూస్తే కనుక దాదాపు 6,000 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ప్రదేశం. ఇక జమ్మూ ప్రాంతం కొంత మైదాన ప్రాంతంగా కనిపిస్తుంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ జాగ్రఫీ పరంగా భౌగోళికంగా ఉన్నటువంటి ఈ ప్రతికూలతలను అడ్వాంటేజ్ చేసుకుని ఎత్తైన పర్వతాల మీద ఎవరుంటే వాళ్ళు యుద్ధం గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే కార్గిల్ విషయంలో ఎత్తైన గొట్టలను ఆక్రమించేటువంటి ప్రయత్నాలు అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చేసింది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారతదేశం దీనిపైన ఒక సమగ్ర అధ్యయనం చేయబోతుంది. నేరుగా యుద్ధానికి వెళ్ళేటువంటి పని లేకుండా టెక్నాలజికల్ వార్ఫేర్ని ఈసారి ఇన్వాల్వ్ చేయబోతుంది. ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సారాంశం అదే. పాకిస్తాన్కి సంబంధించి జల వనరులను నిర్బంధించేటువంటి ప్రయత్నం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేయడం, పాకిస్తాన్ తనంతట తానే సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెట్టింది కాబట్టి ఎల్ఓసిని గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధ విమానాలని ఎల్ఓసి అవతలకు పంపించకపోయినా కానీ డ్రోన్స్ లాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నటువంటి డ్రోన్ మిసైల్స్ని పంపించడం ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారో వాటిని కంప్లీట్గా స్కాన్ చేయడం, జల్లెడ పట్టడం, ఆ తర్వాత అటాక్ చేయడం. 1-2 రోజుల్లో ఈ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. టెక్నికల్గా భారతదేశానికి సహకరించడానికి ఇజ్రాయెల్, అమెరికా, అలానే నాటో దేశాలు కూడా సహకరించడానికి సుముఖంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా రష్యా, భారత్కి సంబంధించి అత్యంత మిత్రదేశంగా చెప్పేటువంటి రష్యా కూడా భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి అనుకూలంగా ఉంటామనేటువంటి ప్రకటన చేయడం. ఒక్క చైనా మినహా మిగతా దేశాలన్నీ భారత్కి అనుకూల వాదాన్నే వినిపించాయి. కానీ చైనా నేరుగా కాకపోయినా, బాహాటంగా కాకపోయినా తెర వెనుక పాకిస్తాన్కి సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఈ సైబర్ వార్ జరిగినా, ఈ డ్రోన్ వార్ జరిగినా చైనా పాత్ర ఏ విధంగా ఉంటుందనే దానిపైనే పాకిస్తాన్ తట్టుకొని నిలబడడం అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ చైనా గనక ఈ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా దూరం జరిగితే పాకిస్తాన్ని లొంగదీయడం, ప్రధానంగా ఆజాద్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆ దిశగా ఆలోచించడం ద్వారానే భారత ప్రధాని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా సింధు జలాల్ని ఆపడంతో పాటు ఆజాద్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద చర్యల్ని, శిక్షణా శిబిరాల్ని ధ్వంసం చేసే దిశగా భారత సైన్యం ముందడుగు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.